హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మళ్ళీ మీ ముందుకి సరికొత్త గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో మీకు శాలరీ కూడా 38,000 అంటే పైన అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉమెన్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అయితే లేదనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో అన్ని డీటెయిల్స్ కూడా అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే సిఎస్ఐఆర్ సంస్థ కింద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో అయితే మీకు లేటెస్ట్ ఉద్యోగాలు అయితే వచ్చాయన్నమాట. సో ఇది ఒక గవర్నమెంట్ సంస్థ, కాకపోతే మీకు ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికైతే మీరు ఎలాంటి కెమికల్ టెక్నాలజీ అలాంటి ఏం చదవవసరం లేదనమాట. జస్ట్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో దాంట్లోంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే అడగడం జరిగింది. సో మీరైతే ఆన్లైన్ లో మాత్రమే అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పి 3 types ఆఫ్ జాబ్స్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో అన్ని కేటగిరీస్ కి మీకైతే జాబ్స్ అనేవి అవైలబుల్ గా అయితే ఉన్నాయి. లెవెల్ 2 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 38,000 కంటే పైన అయితే మీకు శాలరీ అయితే ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే పడటం జరుగుతుంది. సో మీకు ఇంక్రీజ్ ఆఫ్ బేసిక్ పే ప్లస్ డిఆర్ఎస్ అలయన్సెస్, హెచ్ఆర్ఈ అలయన్సెస్, ట్రావెలింగ్ అలయన్సెస్ ఇవన్నీ కూడా అయితే ఇస్తారనమాట. సో ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. మీరు ఇంటర్ పాస్ అయినా అప్లై చేయొచ్చు, మీరు డిప్లొమా పాస్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఇట్స్ ఈక్వలెంట్ అని కూడా అయితే ఇచ్చారు. సో ఇట్స్ ఈక్వలెంట్ అంటే మీరు డిప్లొమా పాస్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో మీరు డిగ్రీ బీటెక్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే డిగ్రీ బీటెక్ వాళ్ళు మీరు ఇంటర్ ఎలాగో పాస్ అవుతారు కాబట్టి సో తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ అయితే మీకు 28 years వరకు అయితే ఇచ్చారు. సో 18 years నుంచి 28 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏజ్ రిజర్వేషన్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి అమాల్మెంట్స్ చూసినట్లయితే మీకు బెనిఫిట్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి సంబంధించి జాబ్ రిక్వైర్మెంట్ చూసినట్లయితే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఫైనాన్స్, అకౌంట్స్, స్టోర్స్, పర్చేజ్ ఇలాంటి వాటి గురించి ఫంక్షన్స్ ఇవన్నీ వీటి గురించి అయితే మీరు చేస్తూ ఉంటారనమాట యాక్టివిటీస్ అనేవి. తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్ అలయన్స్, హౌస్ రెంట్ అలయన్స్, డియర్నెస్ అలయన్స్ ఇలాంటివి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు తర్వాత లీవ్, ట్రావెల్ కన్సెషన్ కూడా అయితే మీకు ఇస్తారనమాట. మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. సో నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి అదర్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా మీరు లాస్ట్ డేట్ లోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియో చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. సో మీకు ఇక్కడ అప్లై చేయడానికి ముందు మీకు ఇది ఎలా సెలెక్ట్ చేస్తారైతే ముందు మనం ఇప్పుడు చూద్దాం. సో మీరైతే అప్లై చేస్తారు కదా, సో అప్లై చేసిన దాన్ని బట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. కేవలం రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత జస్ట్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆ టైపింగ్ టెస్ట్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు మెరిట్ రావాలి టైపింగ్ టెస్ట్ అదేమి ఉండదు, జస్ట్ క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. మీకు మెరిట్ లిస్ట్ అనేది రిటర్న్ టెస్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని తీసుకుంటాం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్క్రీనింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ స్క్రీనింగ్ అయిన దాన్ని బట్టి మీకైతే రిటర్న్ టెస్ట్ కి అయితే పంపించడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అన్ని అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే టైపింగ్ అయితే మీకు వచ్చి ఉండాలి, జస్ట్ టైపింగ్ అనమాట. సో కీబోర్డ్ మీద టైపింగ్ ఉంటుంది చూస్తారా, సో అదనమాట. సో మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకున్నప్పుడు మీరు ఇంగ్లీష్ లో కావాలా, హిందీలో కావాలా క్వశ్చన్ పేపర్ అనేది, సో అవన్నీ కూడా అయితే మీరు ఆన్లైన్ లోనే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసుకుని అప్లై చేయండి. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ ప్రకారం మీకైతే చెక్ చేసుకుని మీరైతే అప్లై చేయండి. తర్వాత మీకు ఇక్కడ డైరెక్టర్ సిఎస్ఐఆర్ ఐఐసిటి వీళ్ళకి సంబంధించి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి వాళ్ళైతే డెసిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ప్రకారం.
సో మీకైతే యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు ప్రొవైడ్ చేయండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో, ఎందుకంటే ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని అయితే దానికి రావడం జరుగుతాయి. సో ఇక్కడ మీకు జాబ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ కూడా మీకు 2 ఇయర్స్ పాడైతే ఉంటుంది అనమాట. తర్వాత మీకైతే జాబ్ అయితే పర్మనెంట్ అయితే ఉంటుంది. సో ఇది మొత్తం పర్మనెంట్ జాబ్స్, టెంపరరీ కాంట్రాక్ట్ ఏం కాదు. సో పర్మనెంట్ పక్కా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. సో ఇక్కడ మీకు ప్రమోషన్స్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి సర్వీస్ ప్రకారం మీకు. ఆ తర్వాత ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు, ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్. ఆ తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్ ఇచ్చారు. తర్వాత పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి ప్రకారం మీరైతే చూసుకుని అన్ని అప్లై చేయండి. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే రిటర్న్ స్క్రీనింగ్ కమిటీ ద్వారా మీకు అప్లై చేస్తారు కదా. మీరు అప్లై చేసిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ వాళ్ళైతే స్క్రీనింగ్ చేసి రిటర్న్ టెస్ట్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని రిటర్న్ టెస్ట్ కి అయితే అలౌ చేస్తారు. సో రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టైపింగ్ అయితే ఉండడం జరుగుతుంది. దాంట్లో అయితే క్వాలిఫై అవ్వాలి. సో ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది. జస్ట్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఒక ఆప్షన్ అయితే చూస్ చేయాలి. తర్వాత ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours 30 minutes అయితే పేపర్ ఉంటుంది. సో పేపర్ 1 పేపర్ 2 అని చెప్పి ఉంటాయి. సో 1 hour ఏమో పేపర్ 2, 90 minutes ఏమో పేపర్ 1 అయితే ఉంటుంది. ఈ జనరల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతాయి. సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇవే ఉంటాయి. 1 నెగిటివ్ మార్కింగ్ అయితే పేపర్ 2 లో అయితే ఉండడం జరుగుతుంది రాంగ్ ఆన్సర్ కి. తర్వాత పేపర్ 1 లో అయితే ఎలాంటి రాంగ్ ఆన్సర్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అనమాట. సో ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. సో మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 31st January 2025 నుంచి మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో ఇక్కడ 3rd March 2025 లోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ కి అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. అది కూడా ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలా పే చేయాలో కూడా చెప్తాము. సో కాబట్టి చివరి దాకా చూడండి. సో ఇక్కడ మీకు నో ఫీజ్ ఈజ్ పేయబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అని చెప్పించారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా అయితే లేదనమాట అప్లికేషన్ ఫీజు అయితే. సో వీళ్ళకి సంబంధించి ఎవరైతే మల్టిపుల్ పోస్ట్ కోడ్స్ సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళైతే సపరేట్ గా మీకైతే ప్రిఫరెన్సెస్ బట్టి అయితే పెట్టుకోవచ్చు. ఫైనల్ గా మీరైతే ఆన్లైన్ లో మాత్రమే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు క్యాండిడేట్స్ ఫీజ్ కన్సెషన్ లేని వాళ్ళు 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది ఆన్లైన్ లో పే చేయాలి. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే ముందుగానే స్కాన్ చేసి ఉంచుకోండి. సో ఆ డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. సో వీళ్ళకి సంబంధించిన కమిటీ ఏదైతే ఉంటుందో సో వాళ్ళ ప్రకారం అయితే మిమ్మల్ని ఫైనల్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్స్ కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా మన హైదరాబాద్ లో, సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ కాకుండా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సంస్థలో కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి. సో 3rd March లోపల అయితే అప్లై చేసుకోవాల్సింది అయితే చెప్పడం జరుగుతుంది ఆన్లైన్ లో. సో అప్లై చేసుకోవడానికి లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీకైతే ఇలా అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి మీకు వచ్చిన ఓటీపీ అయితే ఈమెయిల్ అడ్రస్ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి టైటిల్, నేమ్, కాంటాక్ట్ నెంబర్, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రిక్రూట్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. ఇందాక చెప్పినట్టుగా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అయితే ఎంటర్ చేసి ఓటీపీ. సో ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ చేసిన తర్వాత ఫైనల్ గా మీరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మీరైతే ఇందాక చూపించినట్టుగా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అయ్యి అక్కడ వచ్చిన డీటెయిల్స్ అన్ని అయితే సబ్మిట్ చేసి మీరైతే ఫైనల్ గా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో సో వాళ్ళకి కూడా అప్లికేషన్ ఫీజు అయితే ఫస్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది, పే చేయాల్సిన వాళ్ళు. సో అది కూడా ఎలా పే చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. సో దాని యొక్క లింక్ కూడా అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు సో వాళ్ళైతే అది క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది.
మీకు ఇలా అప్లికేషన్ ఫీజ్‌కి పే చేయాల్సిన వెబ్‌సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఎస్‌బీఐ కలెక్టివ్ వాళ్ళకి సంబంధించి. సో, ఇది ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీరిక్కడ సెలెక్ట్‌లో అయితే తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ మన హైదరాబాద్‌లో కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీంట్లో ఇండియన్ అని చెప్పి కొట్టండి. సో, ఇండియన్ అని టైప్ చేసిన తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని వస్తుంది. సో, ఇదైతే క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ కేటగిరీ అయితే అప్లికేషన్ ఫీ ఫర్ రిక్రూట్మెంట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్ని అయితే మీరు ఫిలప్ చేయండి. సో, ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ పేమెంట్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి కంప్లీట్ అయితే చేయండి పేమెంట్‌ని. సో, ఫైనల్‌గా రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఈ రిసిప్ట్‌ని కూడా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మీరు గనుక అప్లోడ్ చేయాలంటే అది కూడా అప్లోడ్ చేయండి. సో, ఇలా అయితే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజ్ పే చేసి ఆ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో కూడా అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫామ్‌ని ఫైనల్‌గా డౌన్‌లోడ్ కూడా అయితే చేసుకోండి. సో, ఎలా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి తప్పకుండా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.